వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ప్రజలకు సూచించారు. ఫార్మ్ ల్యాండ్స్ పేరుతో కొందరు రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి భూముల పట్ల అప్రమత్తంగా ఉండాలి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ భూముల్లో ప్లాట్లు కొనొద్దని, అలాంటి ప్లాటుల్లో నిర్మాణాలు చేపడితే కూల్చివేతలు తప్పవని రంగనాథ్ హెచ్చరించారు. సొంతంగా ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటూ ఉంటారు. అందుకోసం ప్రతి రూపాయి పోగేసి ముందు ఓపెన్ ప్లాట్, ఆ తర్వాత ఇంటి నిర్మాణ పనులు చేపడుతూ ఉంటారు. అయితే తక్కువ ధరకే వస్తున్నాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్పే మాటలు నమ్మి డాక్యుమెంట్లు సరిగ్గా లేని చోట కొందరు ఇండ్ల ప్లాట్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మోసపోయామని గ్రహించి నెత్తి నోరు బాదుకున్న ఉదాంతాలు అనేకం. ఇటీవల అనధికారిక లేఅవుట్లలో ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఎలాంటి అనుమానాలు లేకుండా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా వెంచర్లు ఏర్పాటు చేసి అమాయకులకు అంటగడుతున్నారు. ఫామ్ ల్యాండ్ల పేరుతో తక్కువ ధరకే భూములంటూ విక్రయాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓపెన్ ప్లాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వెల్లడించారు. అనధికారిక లేఅవుట్లలో ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేసి ఇబ్బందులకు గురి కావద్దని రంగనాథ్ ప్రజలకు సూచించారు. ప్రభుత్వాన్ని, ప్రజలను మోసం చేస్తూ కొందరు ఫామ్ ల్యాండ్ పేరుతో దగా చేస్తున్నారని చెప్పారు. అలాంటి స్థలాల కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైడ్రా ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఫామ్ ల్యాండ్ విషయంపై ఓ ఫిర్యాదు అందింది. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ మండలం లక్ష్మీగూడలోని 50వ సర్వే నంబర్లోని 1 ఎకరం 2 గుంటల భూమిని ఫామ్ ల్యాండ్ గా మార్చి అమాయకులకు ప్లాట్లుగా అమ్ముతున్నారని స్థానికులు హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కమిషనర్ ఏవి రంగనాథ్ వివరాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రజలకు కీలక సూచనలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ ల్యాండ్లు ఏర్పాటు చేస్తున్నారని కమిషనర్ వెల్లడించారు. సాధారణంగా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని లేఅవుట్ ను అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి కొంత మొత్తంలో ఫీజు కట్టాలి. ఆ ఫీజును తప్పించుకునేందుకు కొందరు వ్యాపారులు అగ్రికల్చర్ ల్యాండ్స్ ను ప్లాట్స్ గా మార్చి ఫామ్ ల్యాండ్స్ పేరుతో అమ్ముతున్నారు. నిబంధనల ప్రకారం ఫామ్ ల్యాండ్ అమ్మాలంటే కనీసం అర్ధ ఎకరా భూమిని విక్రయించాలి. అప్పుడే అటువంటి భూములు రిజిస్ట్రేషన్ అవుతాయి. కానీ కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సర్కార్ ఆదాయానికి గండి కొడుతూ గజాల చొప్పున ఫామ్ ల్యాండ్స్ విక్రయిస్తున్నారు. వీటి రిజిస్ట్రేషన్లకు కొందరు అధికారులు సహకరిస్తున్నారు. అలాంటి అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తప్పవు. జీవో నంబర్ 131 ప్రకారం 2020 నుంచి అనధికారిక లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణానికి పర్మిషన్ కూడా ఇవ్వటం లేదు. ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇండ్లు కడితే కూల్చివేతలు తప్పవు. కడితే కూల్చేస్తామని హైడ్రా కమిషనర్ ప్రజలకు సూచన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ భూముల్లో ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేయొద్దని సూచించారు.